చంద్రబాబుకి మాదిగలు అల్టిమేటం జారీ చేశారు. చంద్రబాబు మాదిగలను వాడుకుని అవసరం తీరాక పక్కన పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలకు పెద్ద దిక్కుగా ఉన్న జవహర్కి టికెట్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. వర్గీకరణ విషయంలో కూడా చంద్రబాబు మోసం చేశారని గుర్తు చేశారు. 24 గంటల్లో జవహర్కి టికెట్ ఇస్తున్నామని ప్రకటించకపోతే టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు పెద్దలు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా నిరాకరించిన విషయాన్ని ఎంఆర్పిఎస్ ఎంసీడీకేడి నిరసన వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు వాగ్దానాలకి ప్రకటనలకు పరిమితం కావటం ఇది ఏమాత్రం సమంజసం కాదు. జవహర్ గారికి టికెట్ ఇవ్వకుండా విస్మరించడం ఆంతర్యమేంటి? చెప్పుడు మాటలు విని మాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కొత్తపల్లి జవహర్ గారికి మీరు టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తే ఖచ్చితంగా మాదిగల ఆగ్రహాన్ని గురికాక తప్పదు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మాదిగ సంఘాలు కృష్ణ మాదిగ గారితో కూడా చర్చిస్తాం. అన్ని మాదిగ సంఘాలను ఏకతాటి మీద తీసుకొచ్చి ఖచ్చితంగా జవహర్ గారికి టిక్కెట్ని మీరు నిరాకరించడం అంటే మాదిగలని విస్మరించడం అనేది మా ఆత్మగౌరవ సమస్యగా మేము దీన్ని ఖచ్చితంగా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం.